హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 సీజన్ 9 అగ్ని పరీక్షలో ఫైనల్గా 15 కంటెస్టెంట్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు. నిన్న వీడియో చేసి చెప్పాను. ఈరోజు ఆ 15 మెంబర్స్ ఎవరెవరో వాళ్ళ పేర్లు నాది చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. అయితే ఇందులో కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఒక 4-5 మాత్రం పక్కా కామనర్స్ అన్నమాట. వీళ్ళు ఎవరో కూడా తెలియదు, వీళ్ళు వర్క్ కూడా జాబ్ ఏం చేస్తారో కూడా తెలియదు. అయితే ఇందులో ఫస్ట్ నేమ్ వచ్చి అనూష రత్నం అన్నమాట. ఈమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు, వీడియోలు చేస్తుంటారు. మీరు యూట్యూబ్లో అనూష రత్నం అని కొడితే యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఈమె ఫస్ట్ కంటెస్టెంట్ అనూష రత్నం, పేరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చి దివ్య నిఖిత, తిను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే కొంచెం తక్కువ మంది సబ్స్క్రైబర్స్, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. తిని కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ పేరు కొడితే వచ్చేస్తుంది. దివ్య నిఖిత ఫస్ట్ వచ్చి అనూష రత్నం, సెకండ్ వచ్చి దివ్య నిఖిత, వీళ్ళిద్దరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 3 వచ్చేసి శ్రియ అన్నమాట. ఈమె పక్క కామనర్. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది ఫాలోవర్స్ ఉన్నారు అంతే. ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు, ఏమీ లేదు, జస్ట్ కామనర్. ఈమె ఫస్ట్ కామనర్ నా దృష్టిలో, ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు ఇద్దరు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కూడా, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ థర్డ్ పర్సన్ వచ్చేసి కామనర్, పక్కా కామనర్ శ్రియ, ఇన్స్టాగ్రామ్లో 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఫోర్త్ వచ్చేసి స్వీటీ శెట్టి, ఈమె అమెరికా నుంచి వచ్చిందంట. స్వీటీ శెట్టి అమెరికా నుంచి, యూకే నుంచి బిగ్ బాస్ షో కోసం ఇండియాకి వచ్చి సెలెక్ట్ అయింది. ఈమె కూడా కామనరే. ఈమె వచ్చింది మాత్రం అమెరికా నుంచి, ఆ విషయం ఒక్కటి తెలుసు. స్వీటీ శెట్టి ఈమె పేరు. కావాలంటే మీరు ఎక్కడైనా గూగుల్ సెర్చ్ చేయండి, ఆమె గురించి బయోడేటా వస్తుందేమో. ఫిఫ్త్ వచ్చి డైమండ్ పవన్, ఇతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్, షార్ట్లు అవన్నీ చేస్తుంటాడు అన్నమాట. ఫిఫ్త్ డైమండ్ పవన్ అన్నమాట. ఇతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ఫాలోయింగ్ ఉందన్నమాట. కొన్ని షార్ట్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు. సిక్స్త్ వచ్చేసి ప్రసన్న కుమార్, ఇతను కామనర్. ఇతను ఏం చేస్తారో తెలియదు, అసలు ఇతనికి ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో కూడా తెలియదు. 6వ పర్సన్ వచ్చి ప్రసన్న కుమార్. ఇప్పుడు 2 కామనర్స్ అయ్యారు, పక్కాగా 2 కామనర్స్ నా దృష్టిలో. ఎందుకంటే మిగతా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికే మాత్రం అసలు ఫాలోవర్స్ లేరు, అంత వీళ్ళు ఎవరో పాపులర్ కూడా ఎవరో కూడా తెలియదు. ఒకటి శ్రియ, 2 వచ్చి ప్రసన్న కుమార్, పక్కా కామనర్స్ అని చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా లేరు. 7th వచ్చి శ్రీజ వచ్చేసి ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, దమ్ శ్రీజ అంట ఇన్స్టాగ్రామ్ ఐడి. ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే 887 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. శ్రీజ పేరు దమ్ శ్రీజ, ఫుల్ నేమ్, యూట్యూబ్ ఛానల్ నేమ్. 8 వచ్చి కలికి మిస్ తెలంగాణ అంట. ఈమె పేరు కలికి, మిస్ తెలంగాణలో రన్నరప్ అయిందన్నమాట, అంటే విన్ అవ్వలేదు, సెకండ్ ప్లేస్ వచ్చింది. ఈమె వచ్చి మిస్ తెలంగాణ. ఈమె కూడా కొంచెం అంటే చాలామందికి తెలియదు, మిస్ తెలంగాణ అంటే చాలామందికి తెలిసిపోతుంది. కలికి మిస్ తెలంగాణ, సెకండ్ ప్లేస్ వచ్చింది, రన్నరప్ అయింది. 9th వచ్చి లాయర్ ప్రశాంత్ అంట. ఇతను ఒరిజినల్గా లాయరు, ఇతను కూడా కామనరే. ఇతను ఒక లాయర్ అన్నమాట. ఇతని పేరు వచ్చి ప్రశాంత్, లాయర్ ప్రశాంత్, ఇతను ఒరిజినల్ కామనర్. 10 వచ్చి డాలీ షరీఫ్, ఇతను ఒక బిజినెస్ కాదు, జిమ్ కోచింగ్ అన్నమాట. జిమ్ కోచింగ్ నడిపే మేడం, లేడీ డాలియా షరీఫ్, ఈమె జిమ్ కోచ్ అన్నమాట. ఈమెకు జిమ్ కోచింగ్, ఈమె కూడా కామనరే, పక్క కామనర్, జిమ్ కోచింగ్. డాలియా షరీఫ్. 11th వచ్చి ఇతను పేరు మాస్క్ మ్యాన్, ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇతని యూట్యూబ్ ఛానల్ పేరు మాస్క్ మ్యాన్, హృదయ్ మాస్క్ మ్యాన్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది, మాస్క్ వేసుకుని యూట్యూబ్ బ్లాగ్స్ అవన్నీ చేస్తుంటారు. ఆఖరికి అగ్ని పరీక్షలో కూడా మాస్క్ వేసుకొని అన్ని టాస్కులు ఆడాడంట. ఒకే ఒక్క టాస్క్ జడ్జెస్ మాస్క్ తీసి ఆడాలంటే అప్పుడు మాస్క్ తీసాడంట. ఇతని యూట్యూబ్ ఛానల్లో కూడా మాస్క్ వేసుకొని ఉంటాడు, వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. ది మాస్క్ మ్యాన్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేమ్. ఇతని పేరు హృదయ్ మాస్క్ మ్యాన్ అని ఉంటుంది, యూట్యూబ్లో కాల్సి సెర్చ్ చేయండి. ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు. 11. 12 వచ్చి పవన్ కళ్యాణ్, ఇతను ఆర్మీ పర్సన్, ఆర్మీ నుంచి వచ్చారంట. ఇతను ఆర్మీ జాబ్, ఇతను కూడా కామనరే. ఇతని పేరు పవన్ కళ్యాణ్, ఇతను ఆర్మీలో జాబ్ చేస్తుంటాడు అన్నమాట. ఆర్మీ పర్సన్, ఆర్మీ నుంచి వచ్చాడు, బిగ్ బాస్ కోసం సెలెక్ట్ అయ్యాడు, ఇతను కామనరే. 13 వచ్చి మనీషి, ఇది మర్యాద మనిష్య
MANISH మనిషా, MANISH మనిషా, మర్యాద మనీషా. ఇతను బిజినెస్ మ్యాన్ అన్నమాట. స్టార్టప్ కంపెనీలలో కొంచెం 13+ ఉన్నాడంట. మంచి బిజినెస్ మ్యాన్ అంట. గుండు చేయించుకొని ఉంటాడు. యూట్యూబ్లో కూడా ఇతని వీడియోలు ఉన్నాయి, బిజినెస్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఇతను కామనరే, కానీ యూట్యూబ్లో అయితే వీడియోస్ ఉన్నాయి బిజినెస్కి సంబంధించినవి. కానీ బిజినెస్కి సంబంధించిన ఎక్కువ మంది ఫాలో అవ్వరు. కాకపోతే ఇతను కూడా నేను కామనర్ కింద లెక్కేయట్లేదు, ఎందుకంటే ఇతను బిజినెస్ మ్యాన్ ప్లస్ యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, గుండుతో ఉంటాడు. మర్యాద మనీషా, MANISH, మనిషి కాదు మనీషా. 14వ పర్సన్ వచ్చి ప్రియా శెట్టి. ఈమెకు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ ఉన్నారు. 10,000 మంది ఫాలోవర్స్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈమెకు. ప్రియా శెట్టి, ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. 15th వచ్చి సాకీబు. ఇతను ఎవరో కూడా తెలియదు, జస్ట్ పేరు ఒక్కటి తెలుసు. ఇతను పక్క కామన్. ఇతను వచ్చి సాకీబ్ 15th పర్సన్, 15వ పర్సన్. ఈ 15 మంది సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు మనకు బిగ్ బాస్ హౌస్లోకి. అయితే ఫస్ట్ వచ్చేసి అనుషా రత్నం, సెకండ్ వచ్చి దివ్యా నిఖిత, థర్డ్ వచ్చి శ్రియ, 4th వచ్చి శ్వేతా శెట్టి, 5th వచ్చి డైమండ్ పవన్, 6th వచ్చి ప్రసన్న కుమార్, 7th వచ్చి డైమండ్ శ్రీజ, 8th వచ్చి కలికి మిస్ తెలంగాణ, 9th వచ్చి లాయర్ పవన్, 10 వచ్చేసి డాలియా షరీఫ్ 10. డాలియా షరీఫ్ ఈమె జిమ్ కోచింగ్ అన్నమాట. 11 వచ్చి హృదయ్ మాస్క్ మ్యాన్, ఇతని పేరు మాస్క్ మ్యాన్. యూట్యూబ్ ఛానల్లో టైప్ చేస్తే వస్తుంది ది మాస్క్ మ్యాన్, హృదయ్ ఇతని పేరు. అలాగే 12 వచ్చి పవన్ కళ్యాణ్, ఇతను ఆర్మీ నుంచి వచ్చాడు పవన్ కళ్యాణ్. 13 వచ్చి మర్యాద మనీషా, పేరు కొంచెం తప్పు చదవచ్చు అందుకే ఫెయిలింగ్ చెప్తున్నా. MANISH మర్యాద మనీషా. 14 వచ్చేసి ప్రియా శెట్టి, ఈమెకు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ ఉన్నారు. 5th వచ్చి షాకిబ్. ఈ 15 మంది అయితే అగ్ని పరీక్షలు సెలెక్ట్ అయ్యారు. మనకు వీళ్ళకు ఈ 15 మందిలో ఒక 5-3 డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి పంపించేస్తారు. మిగతా వాళ్ళకు టాస్క్లు పెట్టి మనం ఎన్నుకోవాలంటే వీళ్ళల్లో మనం బాగా ఎవరు ఆడుతున్నారు, గేమ్ ఎవరు కరెక్ట్ వీళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి అని చెప్పి మనం ఓటేసి పంపించాలా. వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. ఇదే నాకు వచ్చిన ప్రకారం ఈ 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఇంకా ఎవరైనా సెలెక్ట్ అయితే అది కూడా చెప్తాను. అలాగే సెలబ్రిటీలలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది ఒక 2 రోజులలో అది కూడా కనుక్కొని వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.